బిగ్ బాస్ 9 తెలుగులో బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది, అబద్ధాలాడుతుంది, తన వల్ల అందరి మధ్య గొడవలవుతున్నాయని ఎవరైతే భావించి అందరూ కలిసి నామినేట్ చేశారో ఆ సంజన గల్రాని ఆడియన్స్ దృష్టిలో అయితే సంజన గల్రానికి లేకపోతే అసలు కంటెంటే లేదని, తను లేకపోతే బిగ్ బాస్ 9 చూడటమే వేస్ట్ అన్నట్లుగా భావించారు. అదేవిధంగా సంజనని బిగ్ బాస్ కూడా భావించారు. అందుకే బిగ్ బాస్ చూసి నన్ను సంజనాని పిలిచి తనకి సూపర్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది. సూపర్ పవర్లో భాగంగా కెప్టెన్సీ టాస్క్లో కంటెండర్ని నువ్వే ఎంచుకోవాలని, తను కూడా కంటెండర్గా నిలవబడడానికి అర్హురాలని బిగ్ బాస్ ప్రకటించడం కూడా జరిగింది. తనతో పాటు మరో నలుగురిని ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పగా సంజన మాస్క్ మ్యాన్ హరీష్ని, డిమాండ్ పవన్ని మరియు ఇమాన్యుయల్ సృష్టిని ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ కంటెంట్గా నిలబడిన వాళ్ళకి హౌస్లో మిగతా వాళ్ళు సపోర్ట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కగా ఉండాలి. సపోర్ట్గా నిలిచిన వాళ్ళు గేమ్ ఆడతారు. అయితే మొత్తానికి కెప్టెన్సీ టాస్క్ అయితే అన్నిట్లో ముగిసింది. లైవ్లో అయితే ముగిసింది, కానీ ఎపిసోడ్లో అయితే ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. కెప్టెన్సీ టాస్క్లో గెలుపొంది సంజన గల్రాని అయితే మొట్టమొదటి కెప్టెన్గా నిలబడ్డారు. అంటే బిగ్ బాస్ 9 తెలుగుకి ఫస్ట్ కెప్టెన్ సంజన గల్రాని. నామినేషన్లో బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా కలిసి సంజనాని నామినేట్ చేసినప్పటికీ సెకండ్ వీక్ మాత్రం నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు సంజన. ఈ వారం సంజన నామినేట్ అయినప్పటికీ ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో ఉండి సంజన గారు సేవ్ అవుతున్నారు. ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా సంజనకు ఉందని మనీష్ అన్నప్పటికీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం షష్ఠీ వర్మకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.